ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధుడు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధుడు నా కంటబడగానే, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. వెళ్ళిపోయినాను. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధుడు నా కంటబడగానే, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీ మెచ్చు బహుమతులు నే స్వీకరించి, నీ మెచ్చు బహుమతులు నే స్వీకరించి, నిత్యానందముతో పరవశించువేళ, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయము 14వ వచనం. 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను, గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఎక్కడికి పరిగెత్తున్నా అండి? గురి వద్దకు. గురి ఏమైనా గురి ఏంటి? బహుమానం. ఒక బహుమానం ఉంది. దేవుడు ఒక బహుమానం పెట్టాడు. ఆ బహుమానం పొందడానికి ఒక గురి పెట్టుకున్నాడు. ఏమంటి గురి? దేవుడు ఒక బహుమానం ఇస్తాడంట. ఆ బహుమానం పొందడానికి ఒక గురి పెట్టుకున్నాడు ఆయన. ఎవరు గురి పెట్టుకుంది? అపోస్తలుడైన పౌలు. ఫిలిప్పీలకు రాస్తున్నాడు. ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ అన్నాడు, నేను గురి వద్దకు పరిగెత్తుతున్నాను. ఎక్కడికి? చదవండి, 13 నుండి చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేస్తున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. గురి వద్దకు పరిగెత్తూ ఉన్నాడు. ప్రియులారా, మానవునికి ఆశలు అనేకం ఉంటాయి. పెట్టినారా? మానవునికి ఆశలు అనేకం ఉంటాయి, కానీ గురి ఉండదు. ఆశలు ఏంటంటే గొప్పవాడు కావాలనేది మొదటి ఆశ కదండి. అందరూ గొప్పవాళ్ళు కావాలనుకుంటాం, అందరూ నన్ను మెచ్చుకోవాలి అనుకుంటాం, అందరూ నీవే గ్రేట్ రా అని అనాలని అనిపించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ అందుకు తగినట్లుగా మనిషి జీవించడం లేదు, ప్రవర్తించడం లేదు. కారణం ఏంటంటే గురి లేకపోవటం.
గురి లేకపోవడం, నేను ఒక గొప్పవాడు కావాలి అని ఆశపడినప్పుడు, ఏదైనా ఒకటి పొందాలని ఆశపడినప్పుడు, ఏదైనా ఒకటి సాధించాలని ఆశపడినప్పుడు ఆ వ్యక్తికి గురి అనేది చాలా ప్రాముఖ్యమైంది. గురి లేని నీ బ్రతుకు ఎరయాయను విరోధికి, త్వరపడకుంటే నీకు మరి తాపదు నరకాగ్ని. త్వరపడకుంటే తప్పదు నీకు నరకాగ్ని. పరలోకం వెళ్ళాలనుకుంటాడు కానీ త్వరపడ్డు. అందరూ పరలోకం వెళ్ళాలనుకుంటాం, అంతేనా? అవునా కాదా? నేనైనా మీరైనా పరలోకం వెళ్ళాలని ఆశపడతాం. పరలోకానికి వెళ్ళడానికి ఊరికి వెళ్ళిపోతామా? దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు, ఆజ్ఞలు పెట్టాడు, కట్టడం పెట్టాడు, విధులు పెట్టాడు. అరే ఈ 10 ఆజ్ఞలు పాటిస్తున్న పరలోకం వెళ్తారా బాబు అని చెప్పాడు. మరి అందులో మనం నడుస్తున్నామా లేదా? నడవాలనేది గురి ఉండాలి. నేను పరలోకం వెళ్ళాలి అనేది మనందరి గురి అంటుంది కదండి. మనము ఎన్ని సాధించిన ఈ లోకంలో చివరికి మనము ఎక్కడికి చేరాలనుకుంటాము? నరకానికి వెళ్ళాలనుకుంటామా? అగ్నిలో కావాలని ఆశపడతామా? పరలోకం వెళ్ళాలి. నేను పరలోకం వెళ్ళాలి. వెళ్ళడానికి ఏంటి? కట్టడలు పెట్టాడు దేవుడు, విధులు పెట్టాడు దేవుడు, ఆజ్ఞలు పెట్టాడు దేవుడు. అరే ఈ గురి లేకపోతే, ఈ గురి లేని జీవితం నేను జీవిస్తే నేను నరకం వెళ్తాననేది ఒక గ్రహింపు కలిగి ఉండాలి. గ్రహింపు నీవు కలిగి ఉన్నప్పుడు గురి అనేది నువ్వు పెట్టుకుంటావు. ఒక గురి అనేది నువ్వు కలిగి జీవిస్తావు. ఏ వ్యక్తి అయినా కూడా ఏదైనా సాధించాలంటే గురి అనేది చాలా అవసరము. మామూలుగా జాతరలకు అట్లా తిరణాలకు వెళ్ళినప్పుడు అంత బెలూన్లు పెట్టింటాడు, చుట్టూ బెలూన్లు పెట్టి తుపాకేస్తాడు. 10 రూపాయలు ఇస్తే ఎన్ని ఇస్తాడు? గోబీలు ఎన్ని ఇస్తాడు? 8 ఇస్తాడు, 5 ఇస్తాడు అనుకుందాంలేండి, 5 ఇస్తాడు అనుకుందాంలేండి. 5 గురి చూసి కొడితే మనకి సంతోషం ఉంటుంది. పగిలింది అనుకున్నది గురి చూసి కొట్టాను అనుకుంటాను కదా. రెడ్ కొట్టాలనుకున్నాను, కొట్టేసింది, రెడ్ కొట్టాను అనుకుంటాను కదా. బ్లాక్ కొడతావా? కొట్టు, బ్లాక్ కొట్టింది. గురి మొట్టమొదట గురి చూసి కొట్టినప్పుడు మనకే ఆనందం అవుతుంది, సంతోషం అవుతుంది. గురి అనేది ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి ప్రియులారా. గురి చాలా ప్రాముఖ్యమైంది. గురి కలిగిన వాడు చేయవలసిన విషయాలు చెబుతాను వినండి. గురి కలిగిన వాడు చేయవలసిన పని. గురి కలిగిన వాడు చూడండి, సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. 6వ అధ్యాయము 6వ వచనము. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. సోమరి ఎందాక నీవు పండుకొని ఉండవు, ఎప్పుడు నిద్ర లేచదవు. చాలండి.
ఒక గురి కలిగిన వాడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే, వినండి, గురి కలిగిన వాడు ఉండవలసిన లక్షణం ఏంటంటే సోమరితనం ఉండకూడదు. మనిషిని అపజయానికి నడిపించేది ఏంటంటే మొట్టమొదటి సోమరితనం. సోమరితనం వల్ల అనేక వాటిని ఈరోజు కోల్పోతున్నాడు మానవుడు. విశ్వాసి కోల్పోతున్నాడు. విశ్వాసులు అనేకమైన వాటిని కోల్పోతున్నారు. ప్రజలు కోల్పోతున్నారు ఒక సోమరితనం వల్ల. ఎందాక పడుకుంటావు సోమరి, ఎందాక నీవు పడుకుంటావు. నీ సోమరితనం అనేక అపజయాలకు కారణం. ఈ సోమరితనం వల్ల అనేక అపజయాలు మానవుడు పొందుతున్నాడు. జీవితం అనుభవించవలసిన విశ్వాసి అపజయాన్ని జీవిస్తూ ఉన్నాడు. విశ్వాసులు దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏమవుతారంటే, నేను దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగి ఉంటారు. దేవుని కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉంటారు. ఆశపడి ఏం చేస్తానంటే ఈ రోజు నుంచి నేను 4 గంటలకే లేస్తాను. 4 గంటలకు లేచి 1 గంట ప్రార్థన చేస్తాను, 1 గంట బైబిల్ చదువుతాను, 1 గంట ప్రార్థన చేస్తాను, 1 గంట బైబిల్ చదువుతానని ఒక నియమం పెట్టుకుంటాడు. ఏం పెట్టుకుంటాడు? ఒక నియమం పెట్టుకుంటాడు. ఒక 4-5 రోజులు లేస్తాడు, బాగా లేస్తాడు, టక్కని లేస్తాడు. కొన్నిసార్లు అలారం పెట్టుకుంటాడు, లేస్తాడు. సెల్లో అలారం పెట్టుకుంటాడు, లేస్తాడు, బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేస్తుంటాడు. అది కొనసాగించక మళ్ళా 2-3 రోజులు మళ్ళీ గ్యాప్ తీసుకుంటాడు. ఎందుకు? ఆశ లేక కాదు, నిజమైన గురి లేదు. నిజమైన గురి ఉన్నవాడు ఏం చేస్తాడంటే లేట్గా పడుకోడు. 4 గంటలకు లేయాలనుకున్నవాడు 10 గంటలకల్లా చదువుకొని పడుకుంటాడు. చదువుకొని ప్రార్థన చేసుకొని పడుకోవడం అంటే ఏమి? ఉదయకాలానికి తను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. ఉదయకాలం నేను లేవాలి అని గురి పెట్టుకున్నాడు కాబట్టి ఆలస్యంగా పడుకోడు. ఇంకా తన సమయాన్ని తాను కంట్రోల్ చేసుకుంటా, తన సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ వస్తాడు. సోమరితనంగా ఉండడు. సోమరి అన్ని సీమల గురించి చెబుతున్నాడు ఇక్కడ. ఎనిమిదవ వచనం, 6వ వచనం, సోమరి, ఓ సోమరి, చీమల యొద్దకు వెళ్ళు, వాని నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొను. వాటిని నడతనంటే దాని ప్రవర్తన, దాని నడకను కానీ చూసి జ్ఞానం తెచ్చుకో. అవి ఎలాగంటే చక్కగా లైన్ కట్టింటవి. లైన్ కట్టి అవికి కాళ్ళు కూడా సరిగా మనకు కనపడవు, కానీ వాటితో ఆహార పదార్థాలు పట్టుకొని లైన్గా చికచికచికచికచికచికచికచికగా వెళ్తుంటాయి. చూశారు కదా? అవి కాళ్ళు కూడా సరిగ్గా కనపడవు, కానీ అవి పట్టుకునేది మాత్రం మనకు కనపడతాయి. పట్టుకొని ఒకదాని వెనుకల అట్లా వెళుతూ ఉంటాయి. ఏం చేస్తుంటాయంట? వాటికి న్యాయాధిపతి లేడు, పైన విచారణకర్త లేడు, అధిపతి లేడు. అయితే అవి వేసవిలో ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి ఆహారాన్ని. నీవు ఉదయకాలం నీవు లేవాలని నువ్వు నిశ్చయించుకున్నప్పుడు
జ్ఞానము కలిగిన వాడైతే చీమల్లాగా నిన్ను నీవు సిద్ధపరచుకుంటావు. రేపు ఆదివారం త్వరగా నేను వెళ్ళాలి, నేను త్వరగా 4 గంటలకు లేచి దేవుని కలుసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ధ్యానించుకోవాలి అని ఈరోజు రాత్రికే నిన్ను నీవు సిద్ధము చేసుకుంటావు. నీలో ఉన్న సోమరితనాన్ని నీవు చంపుకుంటూ వస్తావు. సోమరితనం నీలో తీసివేసుకోవాలి. పోవాలంటే సిద్ధము చేసుకోవాలి నిన్ను నీవే. నేను రేపు ఉదయాన్నే వేకువన లేచి నేను కలవాలని నేను గురి పెట్టుకున్నాను. నేను గురి కలిగి ఉన్నాను. నేను లేవాలి, త్వరగా లేవాలి, ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకొని మళ్ళా నేను తర్వాత నా సబ్జెక్ట్ నేను చదువుకోవాలి అని నీవు ఒక గురి పెట్టుకుంటే నీ కాలేజీలో నీకన్నా ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఎవడు ఉంటాడు చెప్పండి? ఎవడు నీకన్నా ఫస్ట్ ర్యాంక్ రాగలుగుతుంది? ఎవరికి నీకంటే ఫస్ట్ మార్కులు వస్తాయి? నీ గురి దేవునితో లక్ష్య పెట్టిన గురి నీ గురి, లోకస్తుల గురి నీది కాదు. నీ గురి దేవుని చూసే గురి. ఎవరిని చూసే గురి? ఎవరిని చూసే గురి నీది? ఎవరిని చూసి గురి చూసి భక్తి చేస్తున్నావు? యేసు వైపు చూసి. అబ్బా, ఎవరి వైపు? యేసు వైపు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 12వ అధ్యాయము. రెండవ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపం విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలండి? యేసు వైపు చూస్తూ నీ ఉదయాన్నే లేస్తావు. నీ గురి యేసు, నీ గురి మనుషులు కాదు. నీ గురి మనుషులు కాదు. నీ గురి సినిమా యాక్టర్ ఎన్టీ రామారావు కాదు. యేసు నీ గురి పెట్టుకున్నావు. నీవు యేసు వైపు చూస్తూ నీ ఉదయాన్నే లేస్తున్నావు. ఏ మనుషులు నీ గురి కాదు. యేసు వైపు విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుతూ నీవు యేసు వైపు చూసి నీవు ఉదయాన్నే లేవాలని సిద్ధపడుతున్నావు. వేకువనే లేస్తున్నావు. నువ్వు యేసు వైపు చూస్తున్నావు. యేసు వైపు చూసే వ్యక్తి అయితే నీవు జయించేవాడివే. నీ కాలేజీలో నీకన్నా మంచి మార్కులు వచ్చేవాడు ఎవరు ఉండడు. ఇంకప్పుడు నీకన్నా జ్ఞానం కలిగిన వాడు నీ క్లాసులో ఉండడు ఎవడు. కారణం ఏంటి? మహాజ్ఞాని అయిన యేసు వైపు చూస్తూ భక్తి కట్టుకుంటున్న వాడివి నీవు. మహాజ్ఞాని యేసు ప్రభువైన వైపు చూస్తూ నీవు భక్తి కట్టుకుంటున్నావు కాబట్టి నీకు యేసు జ్ఞానము దొరుకుతుంది. యేసు జ్ఞానము నీకు దొరుకుతుంది. యేసు ప్రభు జ్ఞానము కావాలంటే నీవు సమర్థనం విడిచిపెట్టి యేసు వైపు చూసి త్వరగా పడుకో, త్వరగా లేస్తావు. త్వరగా సోమర్థనం విడిచిపెట్టు. గురి వద్దకు పరిగెత్తాలంటే మొట్టమొదటిగా సోమరితనం అనేది ఉండకూడదు. సోమరితనం అనేది ఉండకూడదు. సోమరితనము నీ అపజయానికి కారణమవుతుంది. మేము బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు రోజు సాయంకాలము ఎక్కడెక్కడ ఉండేవాళ్ళము. సాయంకాలం అయితేనంటే బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. సాయంకాలం అయితేనంటే బ్యాడ్మింటన్ ఆడే.
ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు. ఒక గురి, అక్కడ ఆడాలని. ప్రియులారా, నీవు దేంట్లో నీవు రాణించాలన్నా, దేంట్లో నువ్వు గొప్పవాడు కావాలంటే నీకు గురి ఉండాలా. రెండవది, నీలో సోమరితనము లేకుండా నీవే చూసుకోవాలి. మూడవది, వేకువనే లేయడం నీవు అలవాటు చేసుకో. వేకువనే లేచి నీవు దేవుని కలుసుకునే అలవాటు నువ్వు చేసుకోవాలి. కానీ అలాగ లేవకుండా ఎలా ఉంటారంట? 10వ వచనం చదవండి. లేవకుండా ఎలా ఉంటారో చూడండి. సోమరి ఎందాక నీవు పండుకొని ఎందుకు, ఎప్పుడు నిద్ర లేచెదవు? సోమరి, ఇంకొంచెము నిద్రించెదను, కొంచెము కొనికెదను, కొంచెము సేపులు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుకొందువో. అబ్బా, ఎలాగంట? చేతులు ఇట్లా కాళ్ళు చేతులు ముడుచుకొని దుప్పటి లాగి కప్పుకొని లాగి కప్పుకొని పడుకుంటారంట. ఎంత లాగి దుప్పటి కప్పుకొని, అరే లేరా అండి ఎవరైనా లేపితే లేపినట్టు తంతని తంతుంది కదా, దుప్పటి లాగినట్టు తంతది. చలి పెడుతుంటే ఏం రా, నేను రా నువ్వు కదా, ఇదే కదా. నువ్వు దుప్పటి లాగినా ఉంటే నీకు అది చేస్తాను కదా, నువ్వు దుప్పటి లాగినా ఉంటే నీకు అది చేస్తాను. రాత్రి నాకు నిద్ర లేదు, పడుకున్నారా? ఏదైనా కష్టపడినట్ట రాత్రి అంతా నేను పడుకున్నారా? లాగోదు. సోమరి, ప్రియులారా, ఈ సోమరితనం వల్ల అనేక విషయాల్లో అపజయాలు చూస్తున్నాడు. ఇంకొంచెము నిద్రించేదని అంటాడంట, ఇంకొంచెము కునికెదనని అంటాడంట, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకుంటాడంట. చూడండి, ఒక్క సోమరితనం వల్ల ఇక వాడికి ఏదైనా గురి ఉన్నట్టేనా? 4 గంటలకు లేస్తానని తీర్మానం చేసుకున్నవాడు ఇలాగ ముసుగుదాన్ని పడుకుంటే, దుప్పటి లాక్కొని పడుకుంటే, చేతులు ముడుచుకొని పడుకుంటే గురి ఎందుకు చేరగలుగుతాడా? యేసు వైపు చూసి ముందుకు నడవగలుగుతాడా? ఇలాగా గురి లేని బ్రతుకులు, గురి లేని నీ బ్రతుకు ఎగయాయను విరోధికి, త్వరపడకుంటే నీకు మరి తప్పదు నరకాగ్ని. తప్పదు నరకాగ్ని, తప్పదు నీకు అపజయము, తప్పదు నీకు ఓటమి. నీవు విడిచిపెట్టు నీ సోమరితనాన్ని. నీవు ఏదైతే తీర్మానం చేసుకున్నావో, ఏదైతే నీవు గురి కలిగి ఉన్నావో, ఆ గురికి నీవు చేరాలంటే నువ్వు వేకువనే లేస్తాను. నువ్వు చేసుకున్న తీర్మానాన్ని నువ్వు వెంబడించు. సోమరి కాకుండా చీమల వల్ల జ్ఞానము కలిగి నీవు ముందుకు నడువు. తర్వాత మూడవదిగా పట్టుదల ప్రియులారా, పట్టుదల అనేది చాలా అవసరమని. పట్టుదల చాలా చాలా అవసరం. ఒక మనిషి ఒక పట్టు పట్టారంటే, యాకోబు మగసిరి కలవాడై రాత్రంతా పెనుగులాడంట. దేవుని పాదాలు పట్టుకున్నాడు. విడిచిపెట్టు, నేను వెళ్ళాలంటున్నట్ట. ప్రభువా, నన్ను విడిచిపెట్టేంతవరకు నేను నిన్ను విడవను, నీ పాదాలు విడవను ప్రభువా. బా, ఏం పట్టుబట్టాడు యాకోబు పట్టుబట్టాడు. ఉడుకు పట్టు అంటారు, అట్లాంటి పట్టుబట్టాడు. దేవా,
నీవు నన్ను దీవించేంత వరకు నేను విడువను. నిన్ను నేను విడువను దేవా, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. పట్టుదల, ప్రార్థనలో పట్టుదల పడతావు. దేవా నీవు నన్ను దీవించేంత వరకు నిన్ను విడిచిపెట్టను. దేవా నన్ను భక్తిపడుగా చేసేంత వరకు నిన్ను విడిచిపెట్టను. నన్ను పాపం నాకు పూర్తిగా జీవించేంత వరకు నిన్ను విడిచిపెట్టను. పట్టుదల ఉండాలి నీకు. పట్టుదల లేకుంటే ఏ మానవుడు సాధించలేడు. సోమరితనం విడిచిపెట్టిన వాడికి పట్టుదల ఉండాలి. యాకోబు పట్టుబట్టాడండి, గుడికి పట్టడం లేదు. యాకోబు పట్టడం లేదా? రాత్రంతా పెన్నులాడడం లేదా? రాత్రంతా ప్రార్థనలో పోరాడడం లేదా? కాళ్ళు పట్టుకున్నాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు. యాకోబు విడిచిపెట్టినందు ప్రభా నిన్ను విడిచిపెట్టినయ్యా, నువ్వు నన్ను దీవించేంత వరకు విడిచిపెట్టినయ్యా. ఇదిగో ఏసావు నన్ను చంపడానికి, చంపుతాడేమో అన్న భయం ఉందయ్యా. ఇదిగో నా భార్య పిల్లల్ని అందరినీ పంపించారు, నాకున్న ఆస్తి అంతటి ముందు పంపించేశాను, నా భార్యను పంపించేశాను. ఇదిగో నీవు నన్ను దీవించేంత వరకు నిన్ను విడవను యేసయ్యా, నిన్ను విడవను. యేసయ్యా నిన్ను విడవనయ్యా, విడవను, నన్ను దీవించు. పిల్లరా, గురి ఉన్నవాడికి సోమరితనం ఉండకూడదు. మరి ఏముండాలంటే పట్టుదల ఉండాలి. నీకు పట్టుదల ఉండాలి. నీవు గొప్పవాడు కావాలన్నా సోమరితనం విడిచిపెట్టి పట్టుదల పట్టు. నువ్వు ఏది సాధించాలో దాన్ని సాధించడానికి పట్టుబట్టు. కానీ పిల్లరా, ఏది సాధించాలన్నా కూడా నువ్వు వేగంగా దేవుని కలుసుకోవాలి. 4 గంటలకు లేవడం నీవు అలవాటు చేసుకో. 4 గంటలకు లేచి ప్రార్థన చేయడము అలవాటు చేసుకో. నీకు ఆ రోజు పబ్లిక్ పరీక్షను కూడా నీవు ఈ క్రమము మాత్రం తప్పకూడదు. ఈ క్రమం తప్పకూడదు. నీవు ఈ క్రమం తప్పకూడదంటే ఏమవుతావు నువ్వు ఏం చేసుకుంటావు? పరీక్షలు ఉండవని నువ్వు ముందే సిద్ధపరచుకుంటావు. బాగా రెడీ అయిపోయి, బాగా చదువుకొని, సబ్జెక్టు మీద బాగా చదువుకొని, మంచిగా నీ మైండ్లో నింపుకొని 4 గంటల సమయాన్ని మాత్రం నీవు లేవడం అనవు. ముందే సిద్ధపడతావు ఎగ్జామ్స్ అన్నిటికీ. సిద్ధపడినానులే, నేను ముందు దేవుని కలుసుకోవాలి. 4 గంటలకు నేను దేవుని కలుసుకోవాలి. దేవుడు నా కొరకు ఎదురు చూస్తుంటాడు. దేవుని నేను కలుసుకోవాలి. దేవుని కలుసుకునే సమయము ఒక స్థలం కూడా సిద్ధం చేసుకోండి. ఇంట్లో అయితే ఇంట్లో, హాస్టల్లో అయితే హాస్టల్లో ఒక స్థలాన్ని సిద్ధపరచుకోండి. భక్సింగ్ గారు ఎంతమంది తెలుసు మీకు? భక్సింగ్ గారు, భక్త సింగ్ గారు, పెద్ద భక్తుడు ఆయన ఒక స్థలంలో మోకాళ్ళ మీద ఉండేవాడు. గంటల మోకాళ్ళ ఉన్నాడు. ఆ మోకాళ్ళ మీద ఉండి ఆ స్థలం అలాగా గుంతలు పడిపోయింది. ఎక్కడ? హైదరాబాద్లో బక్సింగ్ ఫెలోషిప్ అంటారు, ఎరుసలేం అంటారు.
ఎప్పుడైనా వెళ్తే అక్కడ వెళ్ళి చూసిరండి, ఇప్పటికి ఎలా ఉన్నాయండి. ఒక స్థలంలో నీవు కూర్చొని మోకరించి ప్రార్థన చేయడం, ఒక సమయం ఉండాలి, ఒక స్థలం ఉండాలి, నీవు ప్రత్యేకపరచుకొని. మూడవది పట్టుదల నీకు ఉండాలి. యాకోబు పట్టుదల నీకు ఉండాలి. సమయానికి లేయి, ఫస్ట్ సోమర్థనం విడిచిపెట్టు, సమయానికి లేయి. 3 పట్టుదల పట్టు. ఒక్క స్థలంలో కూర్చొని ఆ పట్టు. ఈ 4 విషయాలు మీరు అలవాటు చేసుకోండి. యేసు వైపు చూడండి, యేసు వైపు చూడండి. నీకు జయ జీవితం ఇస్తాడు. నీవు అనుకున్నది సాధిస్తావు. నీవు అనుకున్నది నీవు సాధిస్తావు. నీవు ఈ క్రమం మాత్రం నీవు అలవాటు చేసుకుంటే నీవు అనుకున్నదంతా జయిస్తూ వస్తావు. హలో వింటున్నారా? నీవు అనుకున్నంత జయిస్తూ వస్తావు. ఎందుకు? ఉదయకాలము దేవుని నీవు కలుసుకున్నప్పుడు ఏమవుతాడు? దేవుడు నీ వెంట రావడం జరుగుతుంది. నీ పని అంతట్లో తోడు ఉండడం జరుగుతుంది. నీ పనులన్నింటిలో సక్సెస్ ఇస్తూ వస్తాడు. నీవు ఒక అలవాటు చేసుకోవడం వల్ల, ఉదయకాలము దేవుని కలుసుకోవడం వల్ల ఆనందంతో దేవుడు నీతో వస్తాడు. నీ పనుల్లో, నీ మాటల్లో, నీ కాలేజీలో, నీకు ఎక్కడ వెళ్ళగానే నీకు తోడుగా వచ్చి నీకు జయమిస్తాడు. యేసు జయము నీకు కావాలన్నా లేదా? యేసు తోడు నీకు కావాలన్నా వద్దా? యేసు నడిపింపు నీకు కావాలన్నా వద్దా? సోమరితనం విడిచిపెట్టి ఉదయకాలం యేసుని కలుసుకో. సోమరితనం విడిచిపెట్టు, వేకువనే యేసుని కలుసుకున్నాము. ఈ గురి నీవు కలిగిండు. యాకోబు పెట్టుకున్నాడు 4 గంటలకు లేచి సోమరితనం విడిచిపెట్టు, గురి కలిగి ఉండు, పట్టుదల పట్టు. మగసిరి కలిగిన వాడై అని ఉంటుంది. ఏంటంట? మగసిరి కలిగిన వాడై. బా, ఏమి పట్టండి, యాకోబు పట్టు, ఉదం పట్టు. మగసిరి అంటే మగసిరి కలిగిన వాడే అంటే లోకరీతిగా వీడు మగాడ్రా, వీడు మనగాడ్రా, వీడు మగ్గాండ్లాగా గెలిచినాడు రా, పట్టినాడు మగసిరి. మగాడ్రా వీడురా మగోడు. మనగాడంటే వీడురా మగోడ్రా వీడు. వీడు పట్టుబడినంటే వీడు కదా అంటారు కదా. అది మగసిరి కలిగిన వాడు. పట్టుబడ్డాడు అంతే. ఇంకా సింపుల్గా ఉంటే వీడు పట్టుబడితే సాధించకుండా విడిచిపెట్టారు. వీడు పట్టుబట్టాడంటే ఏదైనా కూడా వాడు సాధించకుండా ఉన్నాడు రా. వాడు ముండి వాడు పట్టింది పట్టే కదా అంటారు కదా. వాడు పట్టిందే పట్టురా, పట్టేంత వాడు విడిచిపెట్టరా. వాడు జయించేంత వరకు, వాడు సాధించేంత వరకు విడిచిపెట్టరా. అది మగసిరి కలిగిన వాడే. దేవుడు తొడ మీద కొట్టాడంట. కొడితే 20 నరము తెగిందంట. అయినా విడిచిపెట్టలేదు. అది పట్టుదల అంటే. పట్టుదల పట్టండి. దేవుని సోమరితనం విడిచిపెట్టి 1, 2, 4 గంట వేకువజామున కలుసుకో. 4 గంటలకు వేకువజామున కలవాలంటే నువ్వు పడుకుని ఉంది, త్వరగా నీవు పడుకోవాలి. సోమరితనం విడిచిపెట్టాలి. 3 పట్టుదల పట్టాలి. పట్టుదల పట్టి నీవు సాధించు.
దేవుడు గొప్పవానిగా చేస్తాడు. ఈ క్రమంలో ఒక విశ్వాసం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఒకరోజు బలవంతుడైపోతాడు. దేంట్లో బలవంతుడవుతాడు? భక్తిలో బలవంతుడవుతాడు, విశ్వాసములో బలవంతుడవుతాడు, వాక్య జ్ఞానములో బలవంతుడవుతాడు, ప్రార్థనలో బలవంతుడవుతాడు. ఈ బలము కావాలి, ఈ శరీర బలము కాదు. ప్రార్థనా బలము, వాక్య బలము, ఇలాంటి బలాలు నీవు కలిగి ఉండాలి. అప్పుడు నీవు మగ సిరిగలవాడవై నీవు పోరాడతావు, సాధిస్తావు నీవు అనుకున్నవని, జయిస్తావు నీవు అనుకున్నవని. ఇలాగా క్రమంగా భక్తి చేసేవాడికి ఎప్పుడు తోడుగా ఉంటాడు. వేకుజామున లేచి దేవుని కలుసుకునే వాడికి ఆ రోజంతా దేవుడు తోడుగా ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. వేకుజామున దేవుని కలుసుకునే వాడితో దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తోడుగా ఉండి మనము ఏ అపాయంలో పడకుండా కాపాడుతాడు, ఎవరి చేత మోసపోకుండా కాపాడుతాడు, ఎవరు మనల్ని హింసించకుండా కాపాడుతాడు. ఏదైనా ఒక శోధన వస్తే కూడా వెంటనే తప్పిస్తాడు, ఏదైనా ఒక కష్టం వస్తే వెంటనే తప్పిస్తాడు. చూడండి, నీవు సోమరితనం విడిచిపెట్టి దేవునితో కలుసుకుంటే వేకునే నీకెన్ని లాభాలు ఉన్నాయో చూడు. ప్రియులారా, దేవుని మాట విడిచిపెట్టద్దండి, పట్టుకోండి, దేవుని మాటలు పట్టుకోండి. మీరు గొప్పవాళ్ళు కావాలంటే దేవుని మాటలు పట్టుకోండి. పట్టుకోవడం అంటే సోమరితనం విడిచిపెట్టి వేకుజాములు లేవడం, వేకుజాములు లేచి ఒక పట్టడం, వేకుజాములు లేచి నియమ ప్రకారం దుర్యుద్ధకు పరిగెత్తు ఉండటం, ప్రార్థనలో బలవంతుడైతే అప్పుడు, విశ్వాసంలో బలవంతుడైతే అప్పుడు, వాక్యంలో బలవంతుడు అప్పుడు, ఆరోగ్యంలో కూడా బలవంతుడుగా అవుతాం. చూడండి ప్రియులారా, వేకుజామున లేవడం వల్ల నీవు ఎలాగ జీవించబడతావో నువ్వు చూడు, ఎలాగ దేవుని చేత ఆశీర్వదించబడతావో చూడు. ప్రియ సహోదరా, చూడండి, అలవాటు చేసుకోండి. సోమరితనం ఇప్పటికైనా విడిచిపెట్టేయండి. నీవు గొప్పవాడు కావాలంటే నీవు సోమరితనం విడిచిపెట్టు. మంచి విద్యావంతుడు కావాలంటే సోమరితనం విడిచిపెట్టు. మంచి ఉద్యోగం కావాలంటే సోమరితనం విడిచిపెట్టు. నువ్వు ధనవంతుడు కావాలంటే సోమరితనం విడిచిపెట్టు. నీ ఊళ్ళో నీవు గొప్పవాడిగా ఉండాలనుకుంటే సోమరితనం విడిచిపెట్టు. గురి కలిగి జీవించు, గురి కలిగి జీవించు, గురి కలిగి జీవించు, పట్టుదల కలిగి జీవించు. దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. నీవు ఊహించినంతగా నేను ఇంత గొప్పవాడిని అవుతానని అనుకోలేదు. మా ఇంటి దగ్గర పశువులు రాసుకునేదాడు. గేదెలు రాసుకొని పొలాల్లోకి వెళ్ళి గేదెలు కాసుకొని వచ్చి పాలు పిండి పాలు నీళ్ళకి పోయి అమ్ముకొని తిరిగేవాడు. చదువు సరిగా చదివేవాడు కాదు, ఆ పని చేస్తూ చదువుకునేవాడు, సరిగా చదివేవాడు కాదు. నేను ప్రార్థన నడిపించడం ప్రారంభించాను. ప్రార్థనకు నడిపించడం ప్రారంభించిన తర్వాత నేను ఆడికి వస్తున్నా అంటే నన్ను చూసి అట్లా తప్పించుకొని పారిపోయేవాడు. ఇంట్లో పోయి దాక్కునేవాడు. ఇంట్లోకి వెళ్ళి పట్టుకొని వచ్చేవాడిని. రారా పోదాం రానా. సైకిల్ ఉండేది నాకు, బిఎస్సి సైకిల్.
వెనకలు కూర్చుని ఆడ దుంకి పారిపోతాడని వాడు ముందు కూర్చోలేదని ముందు కూర్చోబెట్టుకొని తొక్కుండా వెళ్ళిపోయేవాడిని. దేవుని వాక్యం అనుసరించడం నేర్చుకున్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు, భక్తి నేర్చుకున్నాడు. గవర్నమెంట్ టీచర్ అయ్యాడు. ఇక్కడనే పులే కాలేజ్ దగ్గర మంచి ఇల్లు, భార్య, పిల్లలు, మంచి లైఫ్. భక్తి నేర్చుకున్న వారికి ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి, నిండుగా ఉంటాయి. భక్తి నేర్చుకున్న వారికి ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ఉంటాయి. ఎలాంటి భక్తి? సోమరితనం విడిచిపెట్టాలి, గురి ఉండాలి. సోమరితనం విడిచిపెట్టి గురి కలిగి నీవు ఉండాలి. గురి ఏంటి? భక్తిపరుడు కావాలి, మంచి విద్యావంతుడు కావాలి, మంచి సేవకుని కావాలి, మంచి ఉద్యోగస్తుని కావాలని గురి. గురి ఉన్నప్పుడు ఏం చేస్తాము? వేకొని లేచి నీవేది కావాలన్నా ముందు దేవుని కలుసుకోవాల్సిందే. దేవుని ఎప్పుడైతే కలుసుకొని ప్రార్థన చేసి వాక్యం చదువుతావో ఆ రోజంతా నీతో ఉంటాడు. నీవు చేసే పనులన్నీ సక్సెస్ చేస్తూ వస్తావు. అప్పుడు నీవు గొప్పవాడిగా మారిపోతావు, విద్యావంతుడవుతావు, ధనవంతుడవుతావు, జ్ఞానవంతుడవుతావు, భక్తిపడవుతావు. అన్ని విధాలుగా నీవు దీవించబడతావు. చూడండి, ఒక్క పని చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. లేవండి, సోమరితనం విడిచిపెట్టండి, వేకునే కలుసుకోండి. దేవుడు ప్రారంభించండి, ఎప్పుడైనా ప్రారంభించండి. వేకునే లేచి భక్తిని ప్రారంభించండి. దేవుడు గొప్ప జయాన్ని, ఆశీర్వాదాలు మీకు మెండుగా ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. లేచి అందరూ మోకరించి ప్రార్థన చేయండి. ఒక్కసారి సహోదరా, నువ్వు ఎన్ని గంటలకు పడుకుంటున్నావు? ఎన్ని గంటలకు లేస్తున్నావు? నీకేదైనా గురి కలిగి బ్రతుకుతున్నావా? నువ్వు ఏం కావాలని ఇష్టపడుతున్నావు? నీవు ఏమి అవ్వాలని నువ్వు ఇష్టపడుతున్నావు? ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని ఇష్టపడుతున్నావా? ఒక మంచి భక్తి పడు కావాలని ఇష్టపడుతున్నావా? నువ్వు గొప్పవాడి కావాలని ఇష్టపడుతున్నావా? ఒక్క మార్గం, వేరేతోనే దేవుడితో నీవు కలుసుకో. ఇప్పటికైనా నీలో సోమరితనం ఉందా? విడిచిపెట్టు. నోరు తెరిచి ప్రార్థన చేయండి ప్రియులారా. నోరు తెరవాలి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరవాలి. నోరు తెరవకుండా మోగోళ్ళకు కూర్చొద్దండి దయచేసి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. మీ స్వరం దేవుడు వినాలి. మీ స్వరం దేవుడు వింటే మీరు దీవించబడతారు. మీ స్వరం దేవుడు వినాలని ఆశపడతారు. నోరు తెరవండి. దేవుడు మీకు నోరు ఇచ్చాడు కదా. ప్రభా, నిజంగా నేను సోమరిగా ఉన్నాను ఆయన, వేకుని నిన్ను కలుసుకోవటం లేదు ప్రభా. వేకుదామన్నా నిన్ను కలుసుకోవట్లేదు నాయన. వేకుని నిన్ను కలుసుకునే భాగ్యం దయచు ప్రభా. దేవా కరుణించు. ప్రభుని యేసు కరుణించు. ప్రభుని యేసు నన్ను కనికరించు. నాలో ఉన్న సోమరితనం వల్ల నేను అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాను ప్రభా. కనికరించు నాయన. యాకోబు వలె పట్టుదల దయచేయండి నాయన. మగసిరి కరేవాడై ఎలాగా పోరాడాడు, నీ పాదములు పట్టుకొని నువ్వు దీవించేంత వరకు నేను విడిచిపెట్టను నాయన అని ఎలాగ పట్టుకున్నాడు. అలాంటి పట్టుదల బిడ్డలకు అనుగ్రహించు నాయన. ప్రభు, పట్టుదల కలిగిన వారిగా చేయండి. ఒక 4 రోజులు వారం లేచి తర్వాత మళ్ళా దుప్పటి కప్పుకొని ముడుచుకొని పండుకునే వారిగా ఉండలేదు ప్రభా. వేకువజామున లేవాలంటే త్వరగా పడుకోవాలి ప్రభా, త్వరగా పడుకోవాలి ప్రభా. సోమరితనం వలన అనేక మంది వారు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఏదైతే జయించాలనుకుంటున్నారో, ఈ ఒక్క సోమరితనం వల్ల వారు జయించలేకపోతున్నారు ప్రభా. కనికరించుకు నాయన. ఇప్పటి నుండి అయినా పట్టుదల కలిగిన వారి సోమరితనం విడిచిపెట్టి
వేకువని నిన్ను కలుసుకునే బిడ్డలుగా చేయండి. ఈ వాక్యం ధ్యానించే బిడ్డలుగా చేయండి. ప్రభువా బలపరచుము నాయన. యేసు బలపరచుము, యేసు బలపరచుము, యేసు బలపరచుము, యేసు బలపరచు తండ్రి. సోమరితనం తీసివేయండి, సోమరితనం తీసివేయండి, సోమరితనం తీసివేయండి. ప్రభువా ఎవరిలో సోమరితనం ఉండకూడదు నాయన. ప్రార్థనలో పట్టుదల కలిగిన వారే, వాక్య ధ్యానంలో పట్టుదల కలిగిన వారే, చదువులో పట్టుదల కలిగిన వారే ఎదుగులాగా వేసి దీవించు నాయన. సోమరితనం విడిచిపెట్టి పట్టుదల కలిగి వారు అనుకున్నది జయించేవారుగా చేయండి. భక్తి పరులుగా చేయండి, భక్తి పరులుగా చేయండి, మంచి సేవకులుగా చేయండి, మంచి సేవకులుగా చేయండి. ప్రభు సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. సమాధానం నెమ్మది దేవా, సహాయం చేయండి. సమాధానం నెమ్మది. ఉదయకాలం దీవెన అనుగ్రహించి బలపరచు, స్థిరపరచు, ఒక్కొక్కరిని రక్షించి కాపాడు దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సోమరితనం విడిచిపెట్టి ప్రార్థనలో పట్టుదల కలిగిన వారిగాను, వాక్య ధ్యానంలో పట్టుదల కలిగిన వారిగాను ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చోనండి, కూర్చోండి దయచేసి.